బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేరళలోని వైనాడ్ జిల్లాలో మృత్యువు కరాళ నృత్యం చేసింది. నిమిషాల వ్యవధిలోనే వందలాది నిండు జీవితాలు విరిగిపడిన బండరాళ్ల కింద నలిగిపోయాయి. ఏ బండరాయి కింద వెతికినా తమను తాము కాపాడుకోలేని నిస్సహాయత. కళ్ళెదుటే కన్న బిడ్డల దేహాలు చిత్రమవుతున్నా ఏమీ చేయలేని దైన్య స్థితిలో మృత్యువు ముంగిట మోకలేనట్టే మృతదేహాలు కనిపిస్తున్నాయి. వైనాడ్ జిల్లా ముండక్కై చురల్మలలో సహాయక చర్యలు చేపడుతున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందికి ఎదురైనవన్నీ ఇటువంటి హృదయ విదారక దృశ్యాలు. ప్రకృతి అందాలతో అలరారే ఈ పర్యాటక ప్రాంతాల్లోని ఎన్నో పచ్చని కుటుంబాలు క్షణాల్లో కక్కలావికలమయ్యాయి. ఎక్కడ చూసినా శవాల తిప్పలతో మరుభూమిని తలపిస్తున్నాయి. వైనాడ్ జిల్లాలో కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో ఇప్పటి వరకు 276 మంది ప్రాణాలు బలైనట్లు అధికారులు లెక్కలు చెబుతున్నారు. వీరిలో 22 మంది పిల్లలున్నట్లు అధికారులు పేర్కొన్నారు. మరో 240 మంది జాడ కనిపించడం లేదని స్థానిక అధికారులు తెలిపారు. బుధవారం సాయంత్రానికి 166 మంది మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయింది. వీరిలో 96 మందిని గుర్తించి మృతదేహాలను వారి బంధువులకు అప్పగించినట్లు అధికారులు తెలిపారు. మరో 148 మంది తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. గత 2 రోజులుగా వేరువేరు ప్రాంతాలలో 1000 మందిని కాపాడి సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది చెప్పారు. సహాయక చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సైన్యం చురుగ్గా పాల్గొంటున్నాయి. చలియారు నదిలో 52 మృతదేహాలు కొట్టుకు వచ్చినట్లు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది తెలిపారు. మండక్కై, అత్తమల, చురల్మల ప్రాంతాలలో 72 వరకు మృతదేహాలు స్వాధీనం చేసుకున్నట్లు వారు చెప్పారు. మండక్కై గ్రామం తీవ్రంగా ప్రభావితమైనట్లు వారు తెలిపారు. ఇక్కడ 450 నుంచి 500 వరకు ఇళ్లుండగా వారిలో కేవలం 50 ఇళ్లలోపే మిగిలిన్నాయంటే ఏ స్థాయిలో కొండ చర్యలు విరిగిపడ్డాయో అర్థం చేసుకోవచ్చు. అయితే మృతదేహాల ఆచూకీని గుర్తించడంలో ఆర్మీ శునకాలు కీలకంగా ఉపయోగపడుతున్నాయి. అయితే భారీ వర్షాల కారణంగా బురద, పెద్ద పెద్దన బండరాళ్లు, కొప్పుకొలిన కాంక్రీట్ దిబ్బలను తొలగించడం అలవీ కాని విధంగా మారింది. ఎక్స్కవరేట్లను వస్తే కానీ వీటిని తొలగించలేమని సహాయక సిబ్బంది తెలిపారు. ప్రకృతి ప్రకోపించి వందలాది మంది ప్రాణాలు బలైన ప్రాంతాల్లో బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ నేడు వైనాడ్ జిల్లాలో పర్యటించనున్నారు. ఘటన జరిగిన రోజే రాహుల్ గాంధీ పార్లమెంటులో ఈ విషాదాన్ని ప్రస్తావించి కేంద్రం మరింత సాయం అందించాలని కోరారు. తరచుగా కొండ చర్యలు విరిగిపడుతున్న ఈ ప్రాంతాలలో ముందస్తు కార్యాచరణ చర్యలు చేపట్టాలని, ముప్పున్న ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కేరళలోని వైనాడ్ జిల్లాలో జరిగిన విషాదానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి లైవ్ లో అందిస్తారు. రైట్ శివ, ఈ ఘటనకి సంబంధించి ఈ రోజు రాహుల్ అలాగే ప్రియాంక అక్కడికి వెళ్లి వాళ్ళని సందర్శించి వాళ్ళతో మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. అయితే ఏ సమయానికి రాహుల్, ప్రియాంక అక్కడికి చేరుకునే అవకాశం కనిపిస్తుంది శివ? రత్న, కేరళలో భూతల స్వర్గంగా పేరొందిన కేరళ ఇటీవల వచ్చిన వరదలు, కొండ చర్యలు విరిగిపడడంతో శవాల దిబ్బగా మారింది. ఎక్కడ చూసినా ఆర్తనాదాలు, కుటుంబ సభ్యుల కోసం ఆవేదన, ఎత్తుకులాట మొదలైంది. అయితే 23వ తేదీ నుంచి మొదలైన ఈ వరదలు 29 నైటు అంటే తెల్లారితే అర్ధరాత్రికి ఈ కొండ చర్యలు విరిగిపడడంతో, అంటే రాత్రి 1 గంట తర్వాత 4 గంటల సమయంలో కొండ చర్యలు విరిగిపడడంతో గాఢ నిద్రలో ఉన్నవారు ఆ నిద్రలోనే
సజీవ సమాధి అయిన పరిస్థితి కనిపిస్తోంది. కొంతమంది కుటుంబ సభ్యులు ఆ సమయంలో కొంతమంది టీవీ చూస్తున్నారు, మరి కొంతమంది నిద్రిస్తున్నారు. మొత్తం ఎవరికి ఏం జరుగుతోంది అని తెలుసుకునే లోపే అందరూ కూడా విగత జీవులుగా మారిన పరిస్థితి అయితే 29 రాత్రి అంటే తెల్లారితే 30వ తేదీన ఈ ఘటన చోటు చేసుకుంది. కానీ భారత వాతావరణ శాఖ 23వ తేదీ నుంచి అంటే ఐఎండీ ఇండియన్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ హెచ్చరికలు జారీ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అంటే 23వ తేదీ నుంచి 26వ తేదీ వరకు 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది. అలాగే 27 నుంచి 29 వరకు 12 సెంటీమీటర్ల వర్షపాతం అంతకంటే ఎక్కువ కురిసే అవకాశం ఉన్నట్టు కూడా హెచ్చరికలు జారీ చేసినట్టు తెలుస్తుంది. కానీ 30వ తేదీన మాత్రం ఎంత వర్షపాతం నమోదవుతుంది అనేది మాత్రం అంచనా వేయలేకపోయారు. కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా జాగ్రత్తలు తీసుకోవడంలో విఫలమైంది. ముందుగానే మేము హెచ్చరించామనేది కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా లోక్సభ వేదికకు కూడా ఒక ప్రకటన చేశారు. కానీ ఇక్కడ ఈ వరదలు అనేది రాజకీయ విమర్శలకు తావిస్తోంది. మొత్తంగా చూసుకుంటే అంటే ఏది ఏమైనా కానీ అక్కడ నష్టమయ్యేది మాత్రం సామాన్య ప్రజలు, ఇటు ప్రభుత్వాలు విఫలమయ్యాయి అనేది ప్రధానంగా విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మరోవైపు వాయనాడులో జరిగిన ఈ ఘటనలకు సంబంధించి ఆ ప్రజలు అక్కడ బాధితులను పరామర్శించేందుకు కొద్దిసేపటి క్రితమే ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ బయలుదేరి వెళ్లారు. ఇక మరి కాసేపట్లోనే అంటే 10 గంటల వరకు వారు వాయనాడుకు చేరుకునే అవకాశం కనిపిస్తుంది. అక్కడికి వెళ్ళి ఆ మృతుల కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వారి కుటుంబాలను, బాధితులను అందరూ కూడా పరామర్శించబోతున్నారు. అసలు ఏం జరిగింది, ప్రజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అనేది వారికి ధైర్యం చెప్పేందుకు, అండగా ఉండేందుకు ఇక్కడ కాంగ్రెస్ అగ్రనేతలు ఇద్దరు కూడా వాయనాడు చేరుకోబోతున్నారు. అయితే 23వ తేదీన మొదలైన వర్షపాతం అనేది 29వ తేదీ వరకు కంటిన్యూ అవుతోంది. కానీ ఈలోపు ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యల్లో విఫలమవడం వల్లే ఇక్కడ ఇంత ప్రమాదం జరిగింది అనేది కూడా ప్రధానంగా ఒక వార్త అయితే చక్కర్లు కొడుతోంది. దానికి సంబంధించి ఒక ప్రకటన కూడా లోక్సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇచ్చారు. అంటే ముందుగానే మేము ఒక హెచ్చరిక జారీ చేశాము, కానీ లోతట్టు ప్రాంతాల ప్రజలను, కొండ చర్యల కింద ఉన్న ప్రాంతాలను, ఏదో కొండ ప్రాంతాల్లో నివసించే ప్రజలను సురక్షిత ప్రాంతాలు తరలించాల్సి ఉంది. కానీ అక్కడ కురిసిన భారీ వర్షాలు అంటే 20 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదవుతోంది. కంటిన్యూగా వారం రోజుల పాటు అంటే 23 నుంచి 29వ తేదీ వరకు వరుసగా వర్షం పడుతుంది. కానీ అక్కడ జాగ్రత్తలు తీసుకోవడంలో ఇటు రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది అనేది ఇటు హోంమంత్రి విమర్శించారు. ప్రతి విమర్శగా ఇటు పినరయి విజయన్ కూడా కొన్ని విమర్శలు చేశారు. కానీ మొత్తంగా ఇప్పటివరకు చూసుకుంటే మృతుల సంఖ్య 276కు చేరుకుంది. ఇటు వాగులు, వంకల్లో కూడా మృతదేహాలు కొట్టుకుపోతున్నాయి. దాదాపు 276 మృతులు సంఖ్య పెరిగింది. అంటే ఇంకా పెరిగే అవకాశం కనిపిస్తుంది. 240 మంది బాధితులు అంటే 240 మంది ఆచూకైతే గల్లంతైనట్టు తెలుస్తుంది. ఇక 200కు పైగా బాధితులు, గాయపడిన వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 8,000 మందిని సురక్షిత ప్రాంతాలు తరలించామని అధికారులు చెప్తున్నారు. వివిధ క్యాంపుల్లో అందరూ కూడా ఆశ్రయం పొందుతున్నారు. వారికి ఆహారం కానీ ఇతర అవసరాలు కూడా కల్పిస్తూ ఉన్నామనేది వారు చెప్తూ ఉన్నారు. కానీ ఇంకా లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు కొంతమంది ఇంకా ఎక్కువ ఉన్నారు. వారందరూ కూడా తరలించేందుకు రెస్క్యూ సిబ్బంది కూడా 1000 మంది పాల్గొన్నారు. ఇటు ఎన్డీఆర్ఎఫ్ కానీ, నేవీ, ఆర్మీ, అలాగే స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అధికారులు అందరూ ప్రతి ఒక్కరు కూడా ఈ సహాయక చర్యలో పాల్గొంటూ ఉన్నారు. అందరూ కూడా ఈ సహాయక చర్యలో పాల్గొని ఎవరైతే ఈ వరదలు చిక్కుకుని ఉన్నారో, కొండ చర్యలు చిక్కుకుని ఉన్నారో, శిథిలాల కింద చిక్కుకుని ఉన్నారో వారందరూ కూడా కాపాడే ప్రయత్నం అయితే ఇటు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంగా పనిచేస్తూ ఉన్నాయి. మొత్తంగా చూసుకుంటే ఈ వరదల వల్ల ఇబ్బందులు పడిన మృతి చెందిన వారి కుటుంబాలను, బాధితులను పరామర్శించేందుకు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మరి కాసేపట్లోనే వాయనాడు చేరుకోబోతున్నారు. రత్నం. రైట్, థ్యాంక్ యూ శివ.